పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మే 18వ తారీఖు. యోహాను సువార్త 16వ అధ్యాయము 29వ వచనము నుండి 33వ వచనం వరకు. అందుకు ఆయన శిష్యులు, ఇప్పుడు మీరు దృష్టాంతములతో కాక స్పష్టముగా మాట్లాడుచున్నారు. మీరు సర్వజ్ఞులనియు ఒకరు మిమ్ము అడగనవసరం లేదనియు ఇప్పుడు మేము గ్రహించితిమి. అందుచే మీరు దేవుని నుండి బయలుదేరి వచ్చిన వారని మేము విశ్వసించుచున్నాము అనిరి. అప్పుడు యేసు, ఇప్పుడు మీరు నన్ను విశ్వసించుచున్నారా? ఇదిగో, మీరు నన్ను ఒంటరిగా వదిలి చెల్లా చెదరై ఎవరి ఇంటికి వారు పారిపోవు గడియ వచ్చుచున్నది. అది వచ్చియే ఉన్నది. కానీ నేను ఒంటరిగా లేను. ఏలయ్యన తండ్రి నాతో ఉన్నాడు. మీరు నా యందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. లోకమున మీరు కష్టముల పాలగుదురు, కానీ ధైర్యం వహింపుడు, నేను లోకమును జయించి తిని అని చెప్పెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.